ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలను టార్గెట్ చేసుకుని మురికి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు దారుణమని, త్వరలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ మహిళా విభాగం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనితతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. మహిళలు ఎవరైతే వచ్చారో రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా అవతల ప్రతిపక్షాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సైతం టార్గెట్ పెట్టి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఇటువంటి తరుణంలో కంపల్సరిగా దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఈ రోజు అంత 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా సరిదిద్దుబాటు పరిస్థితిలో కాకుండా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేసి తీసుకునే పరిస్థితి ఈ రోజు మన అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఎవరు కూడా సభ్య సమాజంలో ఎథిక్స్ విలువలతో కూడా రాజకీయాలు చేసే వాళ్ళు కానీ ఒక మనిషి జన్మ ఎత్తే వాళ్ళు కూడా అటువంటి మాటల్ని ఎట్టి పరిస్థితులు సమర్థించడం. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొన్ని చోట్ల ఎవరైనా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే దాని గురించి కింద చాలా అతి జుగుప్సాకరమైన కామెంట్లతో మాట్లాడడం, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి అన్న ఒక తీర్మానానికి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. అట్ ద సేమ్ టైం రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే కంపల్సరిగా తెలుగు మహిళలందరూ కూడా అటు వీర మహిళలు కానీ ఇటు తెలుగు మహిళలు కానీ బీజేపీ మహిళా మోర్చా కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి సమాయత్తం అవ్వడానికి ఈ రోజు తెలుగు మహిళలందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ అభిష్టం మేరకు వాళ్ళ తాలూకా సూచనలు సలహాలు తీసుకుని ఒక కార్యాచరణ ముందుకు ప్రకటిస్తామని ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాం.